హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. వడియాలతో, పెసర వడియాలతో తోటకూర కర్రీ చాలా బాగుంది. దానికి ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఫస్ట్ వడియాలు వేయించుకోవాలి. పెసర వడియాలండి ఇవి. కొంచెం లాస్ట్కి కొన్ని చునిగిపోయినాయి, వాటితో చేస్తున్నాను. ఈ వడియాలు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను ఈ పెసర వడియాలు, చూడండి. చాలా బాగుంటుంది. చాలా మంచి మంచి కర్రీస్ చేసుకోవచ్చు ఈ పెసర వడియాలతో. పులుసులు, కర్రీస్ నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇప్పుడు వడియాలు ఫ్రై అయిపోయాయి కదా, కలర్ వచ్చాక తీసుకోవాలి. తీసుకొని అదే కడాయిలో కొంచెం పోపు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర వేసాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. ఇవేం స్పైసీ లేవండి పచ్చిమిర్చి, కొంచెం నార్మల్గా ఉన్నాయి. కొంచెం ఒక 5-6 పచ్చిమిర్చి చిన్నవి వేసాను. ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి వేసాను. మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక తోటకూర మంచిగా కట్ చేసుకున్నాను సన్నగా. కడిగేసి బాగా కడిగాక కట్ చేయాలి ఆకుకూరలు ఎప్పుడైనా. మంచిగా కడిగేసుకొని ఆకుకూర కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఒక 5-6 వెల్లుల్లిపాయలు చిన్న రోట్లో దంచి వేసాను. ఆకుకూరలలో వెల్లుల్లిపాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి, మంచి కలర్ వచ్చే వరకు. ఫ్రై చేశాక తోటకూర మనము అంటే 2 రకాలుగా ఉంటుంది. కొయ్యగూర అంటారు, తోటకూర అంటారు. నేను తీసుకుంది కొయ్యగూర. తొందరగా బాయిల్డ్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది కొయ్యగూర. అది ఒక పెద్ద కట్ట 10 రూపీస్ది తీసుకున్నాను నేను. కడిగేసి కట్ చేసి పెట్టాను. ఇప్పుడు పసుపు వేసాను. పసుపు వేసి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఆకుకూర వేసేసుకుందాం. టమాటో కూడా వేస్తాము. టమాటో కంపల్సరీ వేయాలి. పెసర వడియాలకి టమాటో వేస్తేనే చాలా బాగుంటుంది. చూడండి, కొయ్యగూర సన్నగా కట్ చేసుకున్నాను, మగ్గిపోయింది. మొత్తం వేసాక మూత పెట్టాను. ఒక 2 మినిట్స్కి మంచిగా మగ్గిపోయి కొంచెంగా అయ్యింది. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని మనం ఒక టమాటోస్ మీడియం సైజు ఒక 4 అలా తీసుకున్నాను. టమాటోస్ చిన్న చిన్నగా కట్ చేసి ఇలా మధ్యలో వేసుకోవాలి. ఒక 5 అలా తీసుకున్నాను. మంచిగా పండిన టమాటాలు అయితే బాగుంటుంది కర్రీకి. మంచిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, మెత్తగా అయింది. ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం కారము, కొంచెము సాల్ట్, ధనియాల పొడి వేసుకుందాము. పచ్చిమిర్చి వేసాం కదా, ఆ కారం సరిపోదు, కొంచెం వేసాను కదా, కొంచెం కారం వేసుకుందాం. మొత్తం పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను, అలాగే కొంచెం కారం వేస్తున్నాను. ఒక స్పూన్ అలా ఉంటుంది. ఒక స్పూను సాల్ట్ వేసాను. ఇప్పుడు వడియాలు వేసేస్తున్నాను. వడియాలు వేసేసి కొంచెం వాటర్ వేసుకోవాలి. వడియాలు గట్టిగా ఉంటాయి కదా, మెత్తబడాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ధనియాల పొడి వేసాను. ఆకుకూరలో ఉన్న వాటర్ సరిపోవు, అందుకే కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటే మంచి కర్రీ రెడీ అవుతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం కలిపాక కొంచెం వాటర్ వేసి మూత పెట్టేస్తాను. కొద్దిగా వేసాను, ఒక టీ గ్లాస్ అంతా, చిన్న టీ గ్లాస్ అంతా వేసాను వాటర్. ఎక్కువ వేస్తే బాగుండదు. మంచి దగ్గరికి ఎగురులాగా అవుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతాయి. వడియాలు మంచిగా మెత్తబడతాయి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, కర్రీ రెడీ అయిపోయింది.